యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. కొందరిలో మాట్లాడుతుంటే నోటి నుంచి బ్యాడ్ స్మెల్ రావడం అనేది కొందరిలో చూస్తున్నాం. ఈ సమస్య రావడానికి గల కారణాలేంటి, అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ యొక్క నోటి దుర్వాసన సమస్యకు హోమియోపతి వైద్యంలో ఎలాంటి మందులు ఉన్నాయో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా నోటి నుంచి వచ్చే ఈ యొక్క బ్యాడ్ స్మెల్కు కారణం ఏంటంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అనేది వచ్చి చిగుళ్ళు చీము పట్టి ఉండడం, అలాగే కొన్ని సందర్భాల్లో బ్లడ్ కూడా రావడం, ఇలాంటి సందర్భాల్లో నోటి నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుంది. అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, ముఖ్యంగా జింజివైటిస్ అనే సమస్యను కూడా ఎదుర్కొనేటప్పుడు ఈ యొక్క నోటి నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు మాట్లాడడం చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో పన్ను నొప్పి కూడా వస్తుంటుంది. అలాగే చిగుళ్ళ నుంచి రక్తం కూడా కారడం అనేది జరుగుతుంటుంది. ఇలాంటి సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ముఖ్యమైన మందులలో మొదటగా ఎపార్సల్ఫ్ అనే మందును చూసినట్లయితే, ఎప్పుడైతే చిగుళ్ళు ఇన్ఫెక్షన్ గురై పస్ ఫార్మేషన్ అయ్యి ఉబ్బి ఉండి తేలికగా రక్తం గారుతూ నోటి నుండి బ్యాడ్ స్మెల్ వస్తున్న సందర్భంలో ఈ యొక్క ఎపార్సల్ఫ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే చిగుళ్లకు అల్సర్ లాగా ఏర్పడి అవి కూడా ఇబ్బంది పెడుతూ పెయిన్ వస్తూ, అలాగే తీవ్రమైన మంట ఉన్న సందర్భాల్లో కూడా ఈ యొక్క ఎపార్సల్ఫ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ యొక్క ఎపార్సల్ఫ్ అనే వ్యక్తుల మనస్తత్వాన్ని గమనించినట్లయితే వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. దేనికైనా తేలికగా ఉద్రేకానికి గురయ్యే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ యొక్క మానసిక లక్షణాన్ని కలిగి ఉండి తేలికగా చిగుళ్ళ నుంచి రక్తం గారుతూ, అలాగే నోటి నుండి బ్యాడ్ స్మెల్ వస్తున్న సందర్భంలో ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరొక ముఖ్యమైన మందు శైలీషా. ఎప్పుడైతే చిగుళ్ళు ఇన్ఫెక్షన్ గురై తీవ్రమైన నొప్పితో బాధపడుతూ, అలాగే రాత్రి వేళల్లో జ్వరం కూడా వస్తూ ఇబ్బంది పెడుతూ నొప్పి తీవ్రతతో పాటు నోటి నుండి స్మెల్ రావడం అనేది జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క శైలీషా అనే మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఈ శైలిష వ్యక్తులు చూడడానికి సన్నగా ఉంటారు. అలాగే ఈ యొక్క పంటి సమస్యలు కూడా వీరికి రాత్రి వేళల్లో ఎక్కువ కూడా గమనించవచ్చును. ఇలాంటి లక్షణం ఉండి ఈ యొక్క నోటి యొక్క బ్యాడ్ స్మెల్ వస్తున్న సందర్భంలో ఈ యొక్క శైలిష అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరొక ముఖ్యమైన మందు మెర్క్సాల్. ఈ మందు కూడా నోటి దుర్వాసన సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా వీరు మాట్లాడుతున్నప్పుడు నోట్లో లాలాజలం ఊరడం, అలాగే ఎక్కువగా మాట్లాడలేకపోవడం, అలాగే చిగుళ్ళు అనేటివి ఉబ్బి ఉండి తీవ్రమైన నొప్పి వచ్చి ఇబ్బంది పెట్టడం, అలాగే చిగుళ్ళ నుంచి కొన్ని సందర్భాల్లో రక్తం కూడా కారడం, దీంతో పాటు మాట్లాడుతున్నప్పుడు నోటి నుండి బ్యాడ్ స్మెల్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలున్నప్పుడు ఈ యొక్క మెర్క్సాల్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి రుచి కూడా మెటాలిక్ టేస్ట్ లాగా అనిపిస్తుంటుంది. ఇలాంటి మెటాలిక్ టేస్ట్ స్వభావాన్ని కలిగిన వారికి ఈ యొక్క మెర్క్సాల్ అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా హోమియోలో చాలా రకాల మందులు ఈ నోటి నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ సమస్యకు బాగా పనిచేస్తుంటాయి. ఈ మందులు వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే 30 పొటెన్సీలో ఈ యొక్క మందులను ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున ఎంచుకున్న మందును సుమారు 1 వారం నుండి 2-3 వారాల పాటు వాడుకొని సమస్య తగ్గినట్లయితే మందును వెంటనే ఆపేయాల్సి ఉంటుంది. ఒకవేళ సమస్య అనేది దీర్ఘకాలికంగా బాధిస్తున్న సందర్భంలో ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వారానికి 1 రోజు, ఉదయం 1 డోసు, సాయంత్రం 1 డోసు చొప్పున సుమారు 4-5 వారాల పాటు వేసుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కనుక చూసినట్లయితే, ముఖ్యంగా నోటి దుర్వాసన సమస్యను ఎదుర్కొనేటప్పుడు తప్పనిసరిగా రోజు 2 సార్లు బ్రష్ అనేది చేసుకోవాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం పడుకునే ముందు కూడా ఒకసారి బ్రష్ చేసుకొని పడుకున్నట్లయితే ఈ సమస్య త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే స్పైసీ ఉన్న ఆహార పదార్థాలు, అలాగే చల్లటి కూల్ డ్రింక్స్, అలాగే జంక్ ఫుడ్ కూడా కొద్ది రోజులు తప్పకుండా మానివేయాల్సి ఉంటుంది. అలాగే ఈ సమస్యను ఎదుర్కొనేటప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ఈ క్యాలెండోల్ అనే మదర్ టించర్ను నీళ్ళల్లో 15 నుంచి 20 చుక్కల వరకు వేసుకొని ఆ నీళ్లను 1 నిమిషం నుండి 2 నిమిషాల వరకు పుక్కిట బట్టి ఉమ్మివేయాల్సి ఉంటుంది. ఇలా క్యాలెండులా అనే మదర్ టించర్ మౌత్ వాష్ లాగా వాడుకున్నట్లయితే ఈ యొక్క నోటి దుర్వాసన సమస్య త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా లక్షణాల సముదాయాన్ని బట్టి మందులను ఎంపిక చేసుకొని ఈ యొక్క సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చును. ఒకవేళ మందుల ఎంపిక సరిగా రానప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు గనుక మందులు వాడుకున్నట్లయితే
ఈ యొక్క నోటి దుర్వాసన సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.